జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని యొక్క దివ్యవాక్యం ఈ రోజున ఎంపిక చేసుకున్న సందేశం ఏమిటంటే విధేయత గురించి. యేసు విధేయత చూపించాడు దేవునికి. అలా చేయడం ద్వారా సర్వ అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఫిలిప్పి 2:8, 17:1 మత్తయి సువార్తలో ఏమని తెలియజేస్తున్నాడంటే, పేతురు, యాకోబు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుతో కొండ ఎక్కారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందాడు. అతని ముఖం సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రములు తేజరీలు వెలుగు వలె అయ్యాయి. ఎంత గొప్ప అవకాశం వచ్చింది! అదే సమయంలో పరిశుద్ధులైన ఏలియా, మోషే కనబడ్డారు. చూశారా ప్రియమైన మిత్రమా? దేవుని యందు విధేయత చూపెట్టడం ద్వారా ఎంత గొప్ప అవకాశాలు కలుగుతున్నాయి యేసుక్రీస్తు ప్రభుకి. మరి నీకు నాకు కలగాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధులు, దుష్టుల గుంపులో దుష్టులు. పరిశుద్ధుడు క్రీస్తు వాళ్ళే ఆశీర్వదించబడతారు.